నోరుంది కదా అని చెప్పి నిన్న మాట్లాడినాడు బిటెక్ రవి. ఎంత మాట్లాడితే వాడు వీడు లెవెల్లో మాట్లాడినాడు. నువ్వెంత, నీ బతుకెంత? ఈ పురుగులకు కళ్ళ వేసి ముగ్గురాయి దొంగతనం చేసి బతికేవాడు నువ్వు, ఇసుక దొంగతనం చేసి బతికేవాడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి వచ్చేట్టు మాట్లాడేవాడుగా. నోరు జాగ్రత్తగా పెట్టుకో, మర్యాదగా మాట్లాడు. నీ బతుకు గురించి మాట్లాడడం మొదలు పెడితే మేము అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు. అప్పటికే నువ్వు ఎమ్మెల్సీగా ఉండి ఢిల్లీకి వచ్చినావు, విజయసాయి రెడ్డి గారి ఇంటికి వచ్చినావు. ఎందుకు వచ్చినావు నువ్వు చెప్పాలి అందరికీ. ఆయన వచ్చింది ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ పదవిని నేను అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నా, నాకు 12 కోట్ల రూపాయలు ఎవరైనా ఇవ్వండి, నేను ఎమ్మెల్సీ పదవిని అమ్ముకుంటానని చెప్పి ఢిల్లీకి వచ్చినాడు అతను. జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి పనులైంది వాళ్ళంతా మనం తీసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తిరస్కరించినాడు. అతను 12 కోట్లు పెట్టి ఎమ్మెల్సీ పదవి నేను రిజైన్ చేస్తా, మీరు ఆమోదించుకొని మీరు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకొని నేను అమ్మేసుకుంటాను ఆ పదవి. అదేవిధంగా ఆ తర్వాత మీరు జాయిన్ చేసుకుంటే వైసీపీలో చేరుతా, మీరు జాయిన్ చేసుకోకపోతే నేను రమేష్ను పెట్టుకొని నేను బీజేపీలోకి వెళ్ళిపోతా అని ఆయన చెప్పిన మాట సాయిరెడ్డి గారి దగ్గర పోయి చెప్పినాడు. జగన్మోహన్ రెడ్డి గారు నో చెప్పినాడు. ఇదే ఆయన బతుకు. పదవిని అమ్ముకునే దౌర్భాగ్యమైన బతుకాయింది. ఈ రోజు అతను వచ్చి మళ్ళీ పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నీచమైన బతుకునేది నువ్వు కన్నా మళ్ళా నీ పార్టీ నమ్మి నీకు ఏదైనా కట్టబెట్టా కూడా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చినాక నీ బతుకిదే, మళ్ళీ పదవి అమ్ముకుంటానని చెప్తావు. ఈరోజు ఎమ్మెల్సీలతో సుమారుగా 20 మందితో రాజీనామాలు చేయించారు మన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ. కానీ ఆడ చైర్మన్ మంత్రుడు అయ్యి వాళ్ళ రాజీనామాలు యాక్సెప్ట్ చేయలేదు. వీళ్ళందరూ కూడా 5 కోట్లు 7 కోట్లు పెట్టి పదవులు కొనుక్కున్నారు. 20 మందితో రాజీనామాలు చేయించినారు. మండలి చైర్మన్ అక్కడ రాజీనామాలు ఆమోదించడం లేదు కాబట్టి వీళ్ళందరికీ పదవులు రావాలి. అంటే పదవి అమ్ముకునే పరిస్థితి నుంచి ఈ రోజు కోట్లు పెట్టి పదవి కొనుక్కునే పరిస్థితి వరకు నువ్వు వచ్చినావంటే పులివెందులకు ఏ స్థాయిలో కన్నం వేసినావో నువ్వు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చక్రాపేట మండలం వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మీకు తెలుసు రోజు ఎన్ని ట్రిప్పులు 100 ట్రిప్పులు కనీసం చక్రాపేట నుంచి బెంగళూరు పోతాడు. మీ గల్లారా మేము ప్రతి రోజు చూస్తాం. సో ఎవరు చూడలేదని వీళ్ళు అనుకోరు. వేమన మండలం వాళ్ళు ఉన్నారు. ఏ లెవెల్లో ముగ్గురు ఈ వేంపల మండలాల నుంచి ఏ రకంగా ప్రతిరోజు రాత్రిపూట ఆ టిఫిన్ వెరైటీస్ లో నియమితుల మైన్స్ లో రాత్రిపూట దిగి ఏ రకంగా దోపిడీ చేస్తున్నారో వేమల మండలం వాళ్ళంతా కూడా గమనిస్తా ఉన్నారు. సో ఎవరు చూడలేదని మీరు అనుకోవద్దు. ఆయన మాట్లాడాడు, పెద్ద విశ్లేషకుడైనా. ఆయన ఏమంటాడు, మన ప్రభుత్వంలో ఎవరిని బాధ పెట్టడం కాదు భయపెట్టినామంట, భయపెట్టాం కాబట్టి మనకు మళ్ళీ ఓట్లేరంట. ఆయన నీ నీతి వాక్యాలు శుద్ధి వాక్యాలు బాధ పెట్టడము భయపెట్టడం కాదు. నువ్వు ప్రజల సొమ్మును దోపిడీ చేసి పారేసినావు. నిన్ను నీ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే సమస్య ఉంటుందని చెప్పి